65వ కీర్తన 11వ వచనం మనం కలిసి చదువుతాం. కీర్తన గ్రంథము 65వ కీర్తన 11వ వచనం మనము కలిసి చదువుతాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడులు సారము వెదజల్లుచున్నవి. ప్రార్థన చేస్తాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. చదివిన వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఈ యొక్క కూడిక ఏర్పాటు చేసుకున్న నీ దాసుడి కుటుంబాన్ని కూడా నీ వాక్యం చేత నింపి బలపరుస్తున్నామని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున బిడ్డ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అరవై 65వ కీర్తన 11వ వచనం చదవండి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఇది దావీదు రాసినటువంటి కీర్తన. ఒక సంవత్సరాన్ని దేవుడు మనకి ఎట్లా ఇస్తున్నాడంటే ఒక దయా కిరీటముగా ఇస్తున్నాడు. ఆ కిరీటాన్ని మనడలయ దేవుడు ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒక సంవత్సరము దేవుడు మన ఎడల తన కృపను విస్తరింపజేయటం అంటే సామాన్యమైన విషయము కాదు. ఒక రోజులోనే చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఒక నెలలో ఇంకా మార్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక 6 నెలలు వస్తే ఇంకొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. మరి సంవత్సరం వచ్చేసరికి చూడండి, ఒక సంవత్సరంలో మొదటి రోజు తీర్మానం తీసుకున్నటువంటి ఒక వ్యక్తి సంవత్సరం చివరి వరకు అదే తీర్మానంతో ఉండటము చాలా కష్టము. తెలుసండి, ఇప్పుడు 31st నైట్ వస్తుంది. వాచ్ నైట్ సర్వీస్లో మనం అందరం ప్రార్థన చేస్తాం, ఒప్పుకుంటాము. కొన్ని తీర్మానాలు తీసుకుంటాం. ఏమని? రోజుకి 2 అధ్యాయాలు చదవాలి, లేదా రోజుకు 3 అధ్యాయాలు చదవాలని. నిజముగా చెప్పండి, ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది అయితేనండి ఈ సంవత్సరంలో ఈ 365 రోజుల్లో కనీసము కొద్ది రోజులు కూడా ఉదయ ప్రార్థన మానేసిన వారు ఉంటారు. కనీసం ఉదయాన్నే బైబిల్ చదవలేని వారు ఉంటారు. కనీసం రాత్రుల్లో కూడా బైబిల్ చదవకుండా నిద్రపోయిన వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలంటే చాలామంది కొన్ని ఆదివారాలు కూడా ఎక్కొట్టేసిన వారు ఉంటారు. ఉంటారంటారా? ఉంటారు, కంపల్సరిగా ఉంటారు. అన్ని ఆదివారాలు మందిరానికి వచ్చిన వారు ఉండరండి. సేవకుల కంటే తప్పదు. ఇక్కడ చూడండి, మనకు ఇవ్వబడినటువంటి రోజులు ఏవైనా కానీ వాటి ఎడల మనము ఏం చేయలేకపోతున్నామంటే న్యాయం చేయలేకపోతున్నాం. చేయగలుగుతామా? సపోజ్ దేవుని సన్నిధికి వచ్చినా మనం ఎట్లా ఉంటాము? ఉదయం 10 గంటల కంటే 10 గంటలకు రారు. 10 దాటిన తర్వాతే కంపల్సరీగా వచ్చేది. ఈ 1 గంటల లోపు ఎన్నోసార్లు నిద్రపోవటము, ఫోన్ చూసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. చూడండి, అంటే దేవుని ఎడల మనము అపనమ్మకస్తులుగా ఉన్నాము, నమ్మకస్తులుగా లేమండి. ఆయనను చూడండి, ఆయన తన యొక్క ఒక సంవత్సరాన్ని ఒక దయా కిరీటంగా ఎట్లా ఇస్తున్నాడు చూడండి. అంటే ఈ యొక్క 360 రోజులు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? భరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? మనల్ని భరిస్తున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడంటే చంక పెట్టుకుంటున్నాడు. మనల్ని ఓదార్స్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. మనడలా తన యొక్క అధికమైన కృపను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. చూడండి, నా మంచితనమంతా కూడా అతనికి నేనేం చేస్తాను? కనపరుస్తాను. కొంతమంది అంటారు, ఏమంటారంటే, ఎందుకండి ఆయనకి అన్ని విషయాలు మీరు చెప్తారు? ఇంకొంతమంది అంటారు, ఎందుకండి వాళ్ళతో మన సహవాసము, మన పని మనం ఏదో చేసుకోవచ్చు కదా. అని అడిగామనుకో, సపోజ్ వద్దులేండి, ఈయనేమో కొన్నాటిలో కరెక్ట్గా ఉండరు, సరిగా మాట్లాడరు, సరిగా ఉండరు అంటారు. మంచిదే, కాదనట్లేదు. మనము నిజముగానే దేవుని ఎడల సరిగా ఉంటామండి. ఆయనను చూడండి, దేవుడు తన మంచితనాన్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నాడు? కనపరుస్తున్నాడు. యాకోబు విషయంలో మీరు గమనించవచ్చు. యాకోబు విషయంలో తన యొక్క అన్నను మోసం చేసినప్పటికీ ఆ జ్యేష్ఠత్వ హక్కుని ఆయన తీసుకున్నాడు. అది మోసమేం కాదు, కానీ
ఆ ఏసావు వల్ల అది బాగొట్టుకున్నాడు. తదుపరి తండ్రి వద్దకు వెళ్ళి అది కూడా అమ్మ మాట విని వెళ్ళి ఆశీర్వాదం పొందుకుంటూ వచ్చాడు. తదుపరి కూడా తల్లి కూడా తండ్రి కూడా ఏం చెప్తూ వచ్చారు, నీవు ఇక్కడ ఈ దేశంలో ఉన్న వారిని నువ్వు వివాహం చేసుకోవద్దు, నేను చూపించు మా బంధువుల వద్దకు వెళ్ళి నువ్వు వివాహం చేసుకోవాలని రిబ్కా చెప్పినట్టు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళడా. ఆ సమయాల్లో ఏసావు ఇతను తరుముతూ ఉంటాడు. ఎవరిని? యాకోబుని తరుముతూ ఉంటాడు. ఆ టైంలో కూడా అండి యాకోబుతో వచ్చిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభువు వారు మాత్రమే. యాకోబుని దేవుడు విడిచిపెట్టలేదండి. ఆఖరికి తన మామయ్య గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సరైన గుణపాఠము యాకోబుకి నేర్పుతూ వచ్చాడు దేవుడు. నేర్పించాడా? నేర్పించలేదా? నేర్పించాడు. జీతము 10 మార్లు మార్చాడు మీ నాన్న అని చెబుతూ ఉంటాడు వారి యొక్క రాహేలుకి లేయాకి. అవునా? నా యొక్క నేను చాలా కష్టపడుతూ వచ్చాను అంటే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెబుతూ వచ్చాడంటే, ఎందుకు మాట్లాడుతూ వచ్చాడంటే, నేను నిజముగానే కష్టపడ్డాను, నేను నిజముగానే మీ తండ్రి యొక్క మందను మేపుతూ వచ్చినాను, ఆ మంచుకు నా తల తడిసిపోయింది, చివుకుపోయింది నా శరీరము కూడా, ఎన్నో నిద్రలేని రాత్రులు. అవునా కదా? నా కళ్ళకు నేను నిద్రలేదు. తర్వాత కూడా మంద కలిసిపోద్దేమో అని చెప్పి యాకోబుకు మంద ఇచ్చినప్పుడు కూడా ఏం చేశాడంటండి, ఎన్ని మైళ్ళు దూరంలో పెట్టాడు, ఎన్ని రోజులు దూరంలో పెట్టాడు. చూడండి లాభాను. ఇట్లాంటి వ్యక్తి దగ్గర ఎవరు పనిచేస్తూ వచ్చాడు? యాకోబు పనిచేస్తూ వచ్చాడు. ఎట్లా పనిచేశాడు తెలుసా? నమ్మకంగా పనిచేశాడు. ఎట్లా పనిచేశాడండి? నమ్మకముగా పనిచేశాడు. ఇంతకుముందు ఆ నమ్మకత్వం ఏమైంది మరి? తండ్రి దగ్గరికి వెళ్ళి అది మేక చర్మము కప్పేసుకున్నప్పుడు ఆ నమ్మకత్వం ఏమైంది? ఇప్పుడు అప్పుడు ఎందుకు కష్టపడలేదు మరి? ఉత్తూరినే జీతం ఎందుకు తీసేసుకున్నావు? అప్పట్లో ఊరికినే ఎలా లాగేసుకున్నావు? దేవుడు ఎప్పుడు కూడా అండి మన యొక్క జీవితాల్లో శ్రమలు అనేవి అనుమతిస్తున్నాడంటే అది మన యొక్క ఆశీర్వాదం కొరకే. మీరు యేసేపు విషయంలో చూడొచ్చు, నిజంగానే యేసేపు ఏ తప్పు చేయలే. ఆదికాండంలో ఉంటాయి అసలు ఏ తప్పు చేయడు ఆయన. కానీ అన్నదమ్ములు ఏం చేస్తారు? వాళ్ళని ఐగుప్తులకు అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు ఫరో దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి దగ్గర ఆయన కొనుక్కుంటాడు. కొనుక్కున్నప్పుడు తర్వాత ఆయన దగ్గర కొన్ని రోజులు పనిచేసిన తర్వాత తన యొక్క భార్య వల్ల ఇతను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. జైల్లో వేసిన తర్వాత మరలా అక్కడికి 2 పనివారు వస్తారు. అవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఆ పనివారులు ఒక ఆయనకి 2 కళ వస్తుంది. పానదాయాధిపతి, భక్షకాధిపతి. పానదాయాధిపతికి మళ్ళీ ఉద్యోగం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోడు. మరలా ఫరోకి కళ వస్తుంది. ఫరో కళ వచ్చినప్పుడు ఆ కళభావం చెప్పాలి అని అన్నప్పుడు ఈయనకి ఎదురైంది కదా జైల్లోకి వెళ్ళినప్పుడు. ఆయన వెళ్ళి ఆ ఫరోకి చెబుతాడు, అయ్యా నేను ఇలాగా జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక యవనస్తుడు నాకు కళభావం తెలియకుండా ఆయన పిలిపించిన తర్వాత అప్పుడు ఆయన కళభావం చెప్పిన తర్వాత అప్పటి నుండి మరలా ఏమైందండి? యేసేపు యొక్క ఆశీర్వాదము మళ్ళీ మొదలైంది. విడిచిపెట్టాడా దేవుడు? మీరు ఆ అధ్యాయం అంతా చదివితే ఆదికాండంలో ఏమని ఉంటుందంటే, దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడు, దేవుడు యేసేపుకి తోడై ఉన్నాడు. ఇప్పుడు తోడుగా లేనిది ఎవరో తెలుసా? తండ్రి తోడుగా లేడు, తల్లి తోడుగా లేదు, అన్నదమ్ములు తోడుగా లేరు. ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు మాత్రమే తోడుగున్నారు. కొంతమందికి అండి సాతానుగాడు తోడుకుంటాడు. ఎవరు తోడుకుంటారు? సాతానుగాడు తోడుకుంటాడు. వాడు ఏం చేస్తాడు? మీరు గమనిస్తే యేసుప్రభు వారు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి ఎవరండి? యేసుప్రభు వారి దగ్గరికి సాతానుగాడే వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? వాక్యమే చెప్తున్నాడు. బయట విషయాలు ఏం చెప్పాడండి? బయట విషయాలు ఏం చెప్పట్లే, చక్కగా వాక్యమే చెప్తున్నాడు. వాక్యానుసారంగా మాట్లాడు మొట్టమొదటి వ్యక్తి ఎవరు తెలుసా? సాతానుగాడే. మనకు కూడా తెలియదు ఆ వాక్యాలు. ఆ 40 దినాలు కూడా ఈయన కష్టపడి నెక్స్ట్ పరిచర్య చేయాలి. ఈ పరిచర్యలో వచ్చిన వాడు ఎవరంటే సాతానుగాడు వచ్చాడు. ఆ విషయంలో దేవుడు కృంగిపోలే, సమాధానం చెబుతూ వచ్చాడు. సాతాను వెళ్ళిపోయిన తర్వాత, ఆ దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారండి ఆయన దగ్గరికి? దేవదూతలు వచ్చారు. మనం అనుకుంటాము కొన్నిసార్లు ప్రార్థన చేసిన తర్వాత కొన్ని రిజల్ట్స్ రావు, కొన్ని ఫలితాలు రావు. అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత కూడా ఇదేంటో ఎలా జరిగింది అని అనుకుంటాము కదా. అంటే తదుపరి వచ్చేటువంటి మేలుని మనం గుర్తించలేము. యేసేపు విషయంలో కూడా మీరు గమనిస్తే ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడు వేదన పడలే, బాధపడలే. పైగా కూడా ఒక మాట అంటాడు, అన్నదమ్ములు వచ్చినప్పుడు కూడా ఏమంటాడు? మిమ్మల్ని పోషించడం కొరకు దేవుడు నన్ను ముందుగా పంపించేసేసాడని. ఇప్పుడు యాకోబు అంటాడు, మరలా ఆయన సంపాదించుకుంటారు, చాలా సంపాదించుకుని 2 గుంపులైన తర్వాత యాసావు దగ్గర తీసుకెళ్తే యాసావు అంటాడు,
నా దగ్గర చాలా ఉందరా, నాకు వద్దురా, నువ్వు ఉంచుకో అని చెప్పేసి అంటాడు. కానీ ఇంతకుముందు ఏసావు ఏం చేశాడు? యాకోబుని తరుముతుంటూ వచ్చాడు. నిజంగానే యాకోబు అక్కడ నుండి వెళ్ళకుండా ఉంటే ఏసావు చేతిలో చనిపోయేవాడు. ఈ రోజు కాకపోతే రేపైనా చనిపోయేవాడు. అంటే చూడండి, అక్కడ నుండి వెళ్ళేటప్పుడు కూడా ఎవరు తోడుగా వచ్చారు యాకోబుకి? దేవుడు తోడుగా. అంటే చూడండి, ఇప్పుడు యాకోబు నిజంగానే నమ్మకస్తుడిగా ఏం లేదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ నేర్పుతూ వచ్చాడు. ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఓర్చుకోవాలి, భార్యల విషయంలో ఎట్లా ఉండాలి, పిల్లల విషయంలో ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఓర్చుకుంటూ వచ్చాడండి. పాపం ఓర్చుకుంటూ వచ్చినాడు. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యాకోబు అనేది పేరు మోసగాడయ్యా, ఇక వద్దు, అది ఆ పేరు నేను తీసేస్తాను అని చెప్పేసి ఇశ్రాయేలుగా మార్చేశాడు ప్రభు. అంటే ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటేనండి, ఒక సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆశీర్వదించి బలపరిచి వృద్ధిలోకి తీసుకు రావడానికి కొన్ని శ్రమలు అనేవి కూడా వస్తాయి, కొన్ని నిందలు అవమానాలు కూడా వస్తాయి. కానీ తదుపరి రిజల్ట్ గురించి మనము ఆలోచన చేయాలి. చాలామంది పుట్టినరోజులు చేసుకుంటారు, నేను గమనిస్తాను ఉంటా. ఏం చేస్తారు చెప్పమంటారా? నలుగురు ఫ్రెండ్స్ని దాబాగా తీసుకెళ్తారు, అక్కడ రోటీలో ఏ ఆర్డర్ ఇస్తారు, తింటారు. తర్వాత అవసరం అయితే కేక్ కటింగ్ చేస్తారు. వీడు మంచోడే, వీడు క్రిస్టియనే కదా, వీడు మందు తాగడు, సిగరెట్ తాగడు. వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాడు? మందు పార్టీ ఇస్తాడు. రేపొద్దున ఏం జరుగుతుందో చెప్పమంటారా? ఆ నాలుగురిలో ఇంకోవాడికి పుట్టినరోజు జరుగుతుంది. వాడేమంటాడు? నా పుట్టినరోజు నువ్వు రావాలరా, మనం నేను వచ్చాను అంటాడు. వాడు ఇప్పుడు ఇక్కడికి అది వేరే చోట తీసుకెళ్తాడు. చచ్చినట్టు వెళ్ళాలా వద్దా? మరి ఇక్కడ ఈ కుర్రోడు చూడండి, దైవ సేవకులను పిలిపించుకున్నాడు, మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. తదుపరి వాక్యం చెప్తే వింటారు, విన్న తర్వాత ప్రార్థన చేయించుకోండి. ఇది సరిపోద్దా? ఇంకేమైనా కావాలంటారా? ఎంతమంది ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పబ్బుల్లో, ఎక్కడ పబ్బుల్లో చేసుకుంటారండి. అమ్మా నాకు డబ్బులు ఇవ్వు, 4,000 5,000, నేనేం చేయాలా? పార్టీ ఇవ్వాలి. ఎవరికి ఇస్తావు పార్టీ? నువ్వు ఈ సంవత్సరం అంతా కాపాడింది ఎవరు? నిన్ను. అంతేనా? ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు? నాన్న దగ్గర నుండి అమ్మ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కాపాడుతూ వచ్చారంట? నేను యోర్దాను ఒక కర్రతో దాటాను, ఇప్పుడు 2 గుంపులు అయ్యాను. అంటే అక్కడ ఆయన ఒక మాట చెప్తూ ఉంటాడు, నీ యొక్క సేవకుడికి నువ్వు చూపించినటువంటి సమస్తమైనటువంటి మేలులను బట్టి, కృపను బట్టి నేనేంటి? అపాత్రుడిని. నేను పాత్రుడినా? కాను. మరి ఇంతకుముందు ఆశీర్వాదాల పాత్రుడిని అనేది తీసుకున్నావు, ఇప్పుడు నువ్వేమంటున్నావు? ద క్రెడిట్ గోస్ టు గాడ్. ఎవరికి ఇస్తున్నాడు ఇప్పుడు యాకోబు? ఎవరికి ఇస్తున్నాడండి? ఇప్పుడు యోసేపు చూడండి, యోసేపు కూడా ఒంటరి అయిపోయిన తర్వాత కూడా లాస్ట్లో ఏమంటాడు? అలారా మీరు భయపడద్దు, మీరు బాధపడద్దు, మిమ్మల్ని పోషించడం కొరకే దేవుడు నన్ను ఏం చేశాడు మీకంటే ముందుగా. ఎవరంటారండి మాటలు చెప్పండి? అవునా కదా? ఇంట్లో ఒక వ్యక్తి, భారాన్ని మోసే వ్యక్తి ఏం చేస్తాడు? ఇప్పుడు తమ్ముడు వస్తే తమ్ముడికి ఏమైనా కావాలంటే ఇవ్వాలి, చెల్లి వస్తే చెల్లి కావాలంటే ఏదైనా ఇవ్వాలి. నేను ఇవ్వలేను, నా వల్ల అవుతుందా అనగలడా? అనలేరండి. అనగలరా? ఒకసారి మా అక్క డెలివరీ అయింది, ఆపరేషన్ చేశారు. అప్పుడు ఇంట్లో కూడా మాకు తింటాక చాలా కష్టంగా ఉండేది. నేను ఎక్కడో మీటింగ్కి వెళ్ళి వచ్చాను, 2 రోజుల తర్వాత వస్తే నేను రాగానే మా అక్క నా దగ్గరికి వచ్చి నా షర్టు పట్టుకుని, నువ్వు అప్పుడు ఆవిడ పిల్ల తల్లి, అరే నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు అనేసి ఏడ్చేస్తుంది నన్ను చూసి. నేను నాన్న ఉన్నాడు, అమ్మ ఉంది, తమ్ముడు ఉన్నాడు కదా, ఈవిడేంటి ఎలా ఏడుస్తుందంటే, అంటే ఇప్పుడు ఆవిడ నాలో ఏం చూసింది? ఒక తండ్రి ఒక తల్లిని చూసింది. అంటే కుటుంబ భారాన్ని మోసే వ్యక్తిగా నన్ను చూస్తూ వచ్చింది. అలాగే కొన్నిసార్లు కుటుంబంలో మనల్ని దేవుడు ఎట్లా ఉంచుతాడండి? చిన్నవాడైనా సరే పెద్దవాడుగా ఉంచుతాడు. అవునా కదా? కొన్ని భారాలు మన మీద ఉంచుతూ ఉంటాడు. అప్పుడు అనుకున్నా, ఓకే ఇది ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ నాది కావాల్సి అని నాకు తెలియదు, నాకు తెలియకుండా నా మీదకి. ఆ తర్వాత మా తమ్ముడు మ్యారేజ్ చేయటం కానీ, నా మ్యారేజ్ చేసుకోవడంలో కానీ, అంటే మా నాన్నగారికి చాలా విషయాలు తెలియదు, చెబుతున్నానండి. కానీ ఇవన్నీ ఎలాగొచ్చినాయి అంటే దేవుడే నేర్పాడు. ఈరోజు చెబుతున్నాను, ఒక సంఘం కట్టాము, ప్రభు కృపను బట్టి సేవ చేస్తున్నాము, మందిరం కట్టగలిగాము, దేవుని కృపను బట్టి ఈరోజు సేవ చేస్తున్నామండి. నిజంగా ఆ రోజే నువ్వు నన్ను అడుగుతున్నావేంటి, వెళ్ళి వాళ్ళని అడుగు అని చెప్పేసి అని ఒక్కసారి ధిక్కరించుకుంటాం. అయితే నిజంగా దేవుడు అని ఇక్కడ తీసుకురాడు. ఎందుకు తీసుకురాగలిగినాడంటే అవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? నేర్పుతూ వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యోసేపు గొప్పవాడా, ఆయనకంటే పెద్దవాళ్ళు గొప్పవాళ్ళా? ఇప్పుడు యాసేపు గొప్పవాడా, యాకోబు గొప్పవాడా? చెప్పండి. శ్రమలు అనుభవించిన వాడే గొప్పవాడు అని అడిగితే. అలాగ నేను యేసు ప్రభు వారు కూడా ఏమనుభవించారండి? శ్రమలు అనుభవించారు. యేసు ప్రభు వారు పూల పాన్పు మీద ఏమి ఆయన పొరండలేదు. అవునా కదా? ఆయన ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన చెమట రక్త బిందువు వల్లే వచ్చిందంట. కానీ యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఏ రోజు నాడు కూడా రెస్ట్ తీసుకున్నట్టు లేదండి, ఆహారం తిన్నట్టు లేదు, మంచిని తాగినట్టు లేదండి.
ఉందా? ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడం కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. చాలామంది క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. నేను కాదనట్లే, తప్పని నేను అనట్లేదు. కానీ ఆయన పేరు చెప్పుకుని కేక్ కటింగ్ 25 కేజీలు 30 కేజీలు కేక్ అవసరం అండి? యేసుప్రభు గారు వచ్చేదని తింటారా? వాడిదేదో ఊరంట, ఇంత స్టార్ పెట్టి దాంట్లో ఇంకో స్టార్ పెట్టి దాంట్లో ఇంకో స్టార్ పెట్టాడు. ఇటు ఇటు పెద్దగా ఏంటి ఐరన్ రాడ్లతో పెట్టారండి. ఇంత స్తంభాలతో ఐరన్ రాడ్లు పెట్టి ఈ మధ్యలో స్టార్ని అలాడదీశారు. 3 స్టార్లు కలిపి అలాడదీశారండి. రోడ్డుకి అటు ఇటు స్తంభాలు వేసి. ఎంత ఖర్చు అయి ఉంటుందంటారు? నాకు తెలిసి 1,00,000 పైన అవుతుంది దానికి. ఎవరు తిన్నట్టండి? ఆ 1,00,000 రూపాయలు పెట్టి రోడ్ల మీద చూడండి. ఉదయం నేను టిఫిన్ చేస్తూ ఉంటే ఒక అడుక్కుని ఆవిడ వచ్చింది. నాకు డబ్బులు కావాలి, టిఫిన్ చేయాలంది. నేను డబ్బులు ఇవ్వను, నాతో పాటు టిఫిన్ చేయంటే పాపం టిఫిన్ తీసుకుంది. అది సరిపోలేదు అనుకుంటా, ఇడ్లీ కావాలంది, తీసుకోమన్నాను. అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారండి మన చుట్టూ. ఎక్కడ ప్రపంచం వెళ్ళవసరంలే. బీదవారిని ఎవరైనా పట్టించుకుంటారండి? మన బట్టలకే సరిపోవు డబ్బులు. కేక్ అడిగారండి ఎవరైనా? కేకులో స్పెషల్ కేకులు మళ్ళీ లేకపోతే ఒక రకమైన డిజైన్ సెమీ క్రిస్మస్ అని చెప్పి అదే చెట్టు ఎక్స్మస్ చెట్టు దానికి లైటింగ్లు పెట్టేయటం. ఈ లోపేమో ఎవరిని క్రిస్మస్ తాతని తీసుకొచ్చి పెట్టేయటం. ఇవన్నీ చెప్పాడండి ప్రభు. ఉదయం 10 గంటలకి ఆ క్రిస్మస్ అని మొదలు పెడతారండి, 2 గంటల వరకు జరుగుతూనే ఉంటుంది. ఒక్కరు కూడా అండి యేసు ప్రభు వారి గురించి చెప్పరు. ఆ పండుగలో ఆయన ఆరాధించడానికి వచ్చారని రాయబడుతుంటారు లోక సువార్తలో. మనము కూడా సెలబ్రేషన్ అనేది కూడా ఈ పుట్టినరోజు కూడా ఎవరిని కనపరచాలి? మొదటిగా మనము, అంతే. తదుపరి మిగిలిన వారు, అంతేనా? ఇప్పుడు ఈ దయా కిరీటము ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడింది ఎవరండి? దేవుడు కాపాడుతూ వచ్చాడు, దేవుడు ఇస్తూ వచ్చాడు కిరీటము. మరి అట్లాంటి దేవుడు ఈ లోకానికి ఎట్లా వచ్చాడు? రిక్తుడిగా వస్తూ వచ్చాడు. పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అవునా కదా? అనేక మందిని వారి వ్యసనాల నుండి, అనేక మంది వారి శరీర క్రియల నుండి, వారి యొక్క తంత్రముల నుండి, వారి వ్యభిచార క్రియల నుండి విడిపించి వారు బాగు చేసి పరిశుద్ధులుగా చేసి ఎక్కడికి తీసుకువెళ్ళడానికి? తనతో పాటు పరలోకంలో తీసుకువెళ్ళడానికి ఈ లోకం వచ్చి, పరలోకంలో నివసించే ఒక దేవుడు ఈ లోకంలోకి ఒక బలహీనమైనటువంటి శరీరంలోకి వచ్చి ఈ లోకంలో బ్రతికి జీవించి అనేక శ్రమలు వ్యాధులను అనుభవిస్తూ ఆహారం లేక నీళ్లు లేక కనీసం ఇల్లు లేక జీవిస్తూ వచ్చి అనేక మంది పాపాత్ములను రక్షించి పాపంలో నుండి నిత్యజీవంలోకి నడిపించి వారందరినీ కూడా స్వర్గానికి చేస్తూ ఉంటే ఈ రోజు నాడు చాలామంది క్రైస్తవులు బారు మనసు పొంది రక్షణ పొందిన వాడినే మరలా నరకానికి తీసుకుపోతున్నారు. తెలుసండి, నిజం చెప్తున్నాను. ఈరోజు చాలామంది అదేంటి సంఘాలలో మారు మనసు పొంది రక్షణ పొందిన వాడు పాపం చేస్తున్నాడు. తెలుసా? వాడు పాపం చేయడానికి భయపడట్లేదు. వాడు వస్త్రాలు వేసుకునేటప్పుడు భయపడట్లేదు, మాట్లాడేటప్పుడు భయపడట్లేదు. ఒక సిస్టర్తో మాట్లాడాలంటే ఎంత భయపడాలి? వాడికి మ్యారేజ్ కూడా అవ్వదు, వాడికి పెళ్లి కూడా అవ్వదు, వాడు వేరే సిస్టర్తో మాట్లాడేస్తూ ఉంటాడు. అది భయాలే లేవు. తెలుసా? వాళ్ళందరూ కలిసి మళ్ళీ రాత్రి క్రిస్మస్ క్యాండిల్స్ అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటారు, లైట్లు ఆపుతూ ఉంటారు, క్రిస్మస్ లైట్లు వెలిగిద్దామంటారు, సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ వచ్చేసినాయి అండి సంఘంలోకి. నిజముగా వాక్యంగా ప్రకటిస్తే ఈరోజు నాడు ప్రభు గణపరచబడుతూ వస్తాడు. అది లేదండి, వాక్యము మరుగైపోతుంది. ఏమైపోతుందండి? వాక్యం మరుగైపోతుంది. ఇక వాక్యానికి విలువ లేకుండా పోతుంది. ఇక వాక్యమే లేనప్పుడు అక్కడ దేవుడు ఉంటాడా? దేవుడే వాక్యం కదా. వాక్యం ఈజుకోళ్ళు దేవుడు, దేవుడు ఈజుకోళ్ళు త్రియక దేవుడు, త్రియక దేవుడు ఈజుకోళ్ళు పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ ఈజుకోళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఈజుకోళ్ళు యెహోవా దేవుడు. ఎవరూ లేరే సంఘాలలో. కానీ ఎవరున్నారు తెలుసా? అదే ఆదాము ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడు? ఏదోనో తోటలో నుండి పంపించిన ఆదామే ఉన్నాడు. ఇంకా మళ్ళీ ఈ చివరి ఆదాము లేడు సంఘాలలో. ఈనాడు క్రైస్తవులందరూ అట్లాగా తయారైపోతారు. నిన్ను చూసి ఎవరు మారుమనసు పొందుతారు? నువ్వు పెళ్లి రోజు కుడికి పెట్టుకుంటావు, ఇక వీళ్ళదే సరిపోతూ ఉంటుంది. ఏంటి? వీళ్ళు పొగుడుకుని వాళ్ళ పొగుడు, వాళ్ళ పొగుడు వీళ్ళు పొడుక్కుంటాం, వీళ్ళ సెలబ్రేషన్లే. ఏంటి? ఎప్పుడో పెళ్ళి అయింది 40 సంవత్సరాల క్రితమో, దండలు మార్చుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు కూడా దండలు మార్చుకుంటారండి? నాకు తెలియక అడుగుతాను. మా అయ్యగారు మా అమ్మగారు ఇంత దండ తీసుకొస్తాం, మళ్ళీ ఇద్దరికి వెళ్ళి ఒక దండ ఇటువంటి, మళ్ళీ దాని ఫోటో తీసుకొచ్చి ఇద్దరికి ఒక ఫ్రేమ్ కట్టి దాని కింద మళ్ళీ వాక్యాలు రాయటం, లేదా ఏదో మ్యాటర్ రాసి మళ్ళీ వాళ్ళకి బహుకరణ ఇవ్వటం. అది చెప్పారండి? అవి అడిగారా?
ఇట్లాంటివి చెత్త అంతా మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది. యేసు ప్రభువారిని ఎవరో చూడట్లేదండి. వారు కనులు లోక సువార్తలు ఉంటుంది కదా, వారు కనులు చూడగా యేసు తప్ప మరెవరును కనిపించ. ఇప్పుడు ఈ రోజులు యేసు ప్రభువారు తప్ప, యేసు ప్రభువు గారు తప్ప మిగిలిన కనబడుతున్నాయి. ఆల్ ఆర్ విజిబుల్ టుడే. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఒక సంవత్సరాన్ని మనం ఎంత అవిధేయులమైనప్పటికీ, దేవుని ఎడల మనము కృతజ్ఞత లేకపోయినప్పటికీ కూడా, మోసం చేసేవారినప్పటికీ కూడా, ప్రేమించలేని వారినప్పటికీ కూడా దేవుడు తన సంవత్సరం అనే కిరీటాన్ని మరలా మనకేం చేస్తున్నాడు? అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అది దేవుని యొక్క కృప. దాన్ని బట్టి మనం ప్రభువుని కనపరుస్తూ రావాలి. ఈనాడు తమ్ముడిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ప్రేమించి మరొక సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి తన కృపనిస్తూ వచ్చినాడు కనుక తను కూడా ఎన్ని కష్టాలు పడినా రేపన్న రోజు నాడు కుటుంబానికి ఒక యేసేపు వలె యాకోబు వలె నిలబడి ఉండాలనేది నా ఆశ. అలాగనే తదుపరి యేసుప్రభు వారిని కూడా తన జీవితంలో ఆహ్వానించినాడు. అదే యేసుప్రభుని తను కూడా తన ఉద్యోగం చేస్తూ అదే యేసుప్రభు వారిని కూడా ఆయన ప్రచురిస్తే ఇంకా అనేక మందిని వాళ్ళ నాన్నగారికి మళ్ళీ యేసుప్రభు వైపు తిప్పగలడు. ఈ వాక్యాన్ని ప్రభు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ యొక్క జీవ గ్రంథం నుండి ప్రభా మీరైతే ప్రభా కొన్ని మాటలు తండ్రి మా వినికిడికి మా హృదయాలకు మీరు తీసుకొచ్చిన విధానంకై వందనములు. అవును ప్రభా, మేము ఈ యొక్క దయగలిగిన దినాల్లో ప్రభా ఏ రీతిగా ఉన్నామో తండ్రి ప్రభా మిమ్మల్ని ఎరిగినప్పటికీ ప్రభా చల్లారిపోయి దయగలిగిన తండ్రి మరి ప్రభా మీరు చేసిన